హైదరాబాద్లో జరుగుతున్నది పక్కా బ్లాక్మెయిల్ వ్యవహారం. ఇప్పుడు యూట్యూబ్లను అడ్డం పెట్టి, ఇదివరకు పేపర్లను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, తర్వాత టీవీలను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్లను అడ్డం పెట్టి కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక పెద్ద వెంచర్ వెయ్యాలంటే 1,00,000 తిప్పలు పడతాడు పాపం రియల్టర్. స్థలాలు కొనాల, పొలాలు కొనాల, అందులో రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఆస్తుల వివాదాలు ఉంటాయి, లేకపోతే 4-5 మధ్యన పంపకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ తీసుకుని ఆ సమస్యను అంతా సాల్వ్ చేసుకుని ఒక బల్క్ ల్యాండ్ని క్రియేట్ చేసుకుని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లాన్ని తీసుకెళ్ళి హెచ్ఎండిఏ చేత అప్రూవ్ చేసుకుని, జిహెచ్ఎంసీ చేత అప్రూవ్ చేసుకుని, ఆ తర్వాతన దాని గురించి బాగా అడ్వర్టైజ్ చేసుకుని, ఆ తర్వాతన కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాతన దాన్ని అమ్మేటటువంటి ప్రక్రియ చేపడతాడు.